ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రత్యూష గారు ఉన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్. అయితే వీరితో మాట్లాడి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి సంబంధించి కొన్ని విషయాలు అన్ని కూడా మనం తెలుసుకుందాం. హలో అండి ప్రత్యూష గారు, నమస్తే. నమస్తే కీర్తి. సో మేనిఫెస్టేషన్ కి డిఫరెంట్ టెక్నిక్స్ మనం చూస్తూ ఉంటాం. లైక్ చాలా సార్లు మీరు ఎన్నో మనం డిస్కస్ కూడా చేస్తాం. లైక్ వాటర్ మేనిఫెస్టేషన్ అని డిఫరెంట్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి మనకి, దాని త్రూ కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తుంటారు. బట్ మనకి ఒకవేళ పాయింట్ టు పాయింట్ దిస్ ఈస్ ద రైట్ వే, ఒక్కటి ఎగ్జాక్ట్ గా ఈ ప్రాసెస్ చేస్తే చాలు కరెక్ట్ గా మీరు మేనిఫెస్ట్ చేసింది అయిపోతుంది అనేది కనెక్ట్ చేసేది ఒక్క థింగ్ మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ విశ్వానికి కనెక్ట్ అయ్యేది ఎఫర్మేషన్ అంటాము. ఎఫర్మేషన్ కి నెక్స్ట్ లెవెల్ వైబ్రేషన్. ఒక థాట్ నుంచి మన బాడీ వైబ్రేట్ అయితే అది మేనిఫెస్ట్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, కోపం వచ్చినప్పుడు ఇట్లా అట్లా నరిచేసేసి బాడీ అంతా ఒక వైబ్రేషన్ వస్తుంది, అది మేనిఫెస్ట్ అయిపోతుంది. కోపంలో ఒకరిని శపిస్తావు, నీకు ఇలా అవుతుంది, అదంతా మేనిఫెస్ట్ అయిపోతుంది. బికాస్ నువ్వు వైబ్రేట్ అవుతున్నావు, థాట్ ప్రాసెస్ అవుతుంది, యూఆర్ టెలింగ్ సంథింగ్, కోపంగా అంటున్నావు, మేనిఫెస్ట్ అయిపోతుంది. సేమ్ వే నీ వైబ్రేషన్సే మెయిన్ ఇంపార్టెంట్. నీ వైబ్రేషన్సే విశ్వానికి మెసేజ్ వెళ్తుంది. ఈ వైబ్రేషన్స్ లో 5 ఇంటర్ప్రెటర్స్ ఉన్నాయి. విశ్వానికి అర్థమయ్యే ఇది ఫీల్ అవ్వడం, ఫీల్ అయిపోయిన తర్వాత ఎమోషన్ గా అయిపోయింది. స్మెల్, వాసన. ఒక ఐస్ క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ జిలేబీ తినాలనిపిస్తుంది, దాని స్మెల్. నువ్వు ఎప్పుడైతే దాన్ని స్మెల్ చేస్తున్నావో నీ ఆటోమేటిక్ జిలేబీ నీ దగ్గరకు వస్తుంది. ఈ రోజు కాకపోతే 24 అవర్స్ లో నీ దగ్గర రావాల్సిందే. 48 అవర్స్ లో నువ్వు జిలేబీని చూస్తావు. స్మెల్. టేస్ట్ అనేది ఎట్లా అంటే స్మెల్ టేస్ట్ కలిపి ఒకటే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మెల్ టేస్ట్, నేను ఈ బిర్యానీ తింటున్నప్పుడు స్మెల్ అండ్ టేస్ట్ టచ్ అయిపోయింది. టచ్, ఆ సిట్యువేషన్ ని టచ్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఈ వైబ్రేషన్ ఎలా మేనిఫెస్ట్ చేయాలి అంటే, నువ్వు ఒక కొత్త కార్ కొనుక్కోవాలి అనుకో, నాకు BMW కార్ కావాలి. సో BMW కార్ కావాలి అంటే ఫస్ట్ ఫీలింగ్ మైండ్ లో ఫీల్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే షోరూమ్ కి వెళ్ళి కార్ ఫీల్, టచ్ అండ్ ఫీల్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసేస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా BMW కార్ కొంటాడు. అంటే ఇది విజువలైజేషన్ ప్రాసెస్. విజువల్ గా తను చూసాడు, కూర్చున్నాడు, తిరిగాడు, వచ్చేసాడు, దాన్ని ఫీల్ ఎక్స్పీరియన్స్ చేశాడు. అండ్ కంటిన్యూస్ దాన్ని అరే ఇవాళ నేను నా కార్ లో కూర్చున్నాను అనేది దాన్ని ఆనందంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా దాన్ని విజన్ చేస్తున్నాడు, మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తున్నాడు మైండ్ లో. ఇది వస్తుంది దెన్ ఇట్ విల్ మేనిఫెస్ట్. ఇంకోటి ఏంటంటే, ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, నీకు మనీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు నీకు బ్లాక్ అయిన అమౌంట్ నీకు కావాలి. ఓకే, సంబడి నాకు బ్లాక్ అయిన అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు వైబ్రేషన్ ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఎలా ఫీల్ అవుతావు అంటే, అతనితో కలిసాను, ఎమోషన్, అతనితో మాట్లాడాను, ఒక కాఫీ తాగాను, ఫీల్ ద కాఫీ స్మెల్. అతను నాకు పేమెంట్ చేసేసాడు, 5 lakhs పే చేసేసాడు, ఒక 10 lakhs పే చేసాడు, ఒక 2 lakhs పే చేసాడు, వాట్ ఎవర్ అమౌంట్ XYZ. మనకి స్ట్రాంగ్ గా వైబ్రేషన్ ఇచ్చే ఒక ఇన్సిడెంట్ ఆ సిచ్యువేషన్ ని మనం ఫీల్ అవ్వాలి. సో అక్కడ ఏంటి, కాఫీ ఎక్స్పీరియన్స్ చేయండి. యూ స్మెల్ ద కాఫీ, దాన్ని తలుచుకోవాలి. అతనితో కూర్చుని నువ్వు కాఫీ తాగుతున్నావు, మంచి స్టార్బక్స్. ఎంత స్ట్రాంగ్ గా యూ కెన్ ఫీల్ దట్ యువర్ వైబ్రేషన్స్ విల్ రిలీజ్, అంత స్ట్రాంగ్ గా అంటారు. yes ఆ ఫీల్, ఫెల్ట్, స్మెల్, టేస్ట్, టచ్. స్మెల్, టేస్ట్, టచ్ అంటే ఆ సిచ్యువేషన్ ని టచ్ చేయాలి నీ మైండ్ లోనే. నువ్వు వెళ్ళిపోయి అక్కడ చేయక్కర్లేదు. నీ మైండ్ లో ఫస్ట్ ఆ వైబ్రేషన్ ని నీ బాడీ ఎక్స్పీరియన్స్ చేయాలి. స్లోగా నీకు ఆ కాఫీ స్మెల్ కూడా వస్తుంది. అతనితో నువ్వు కాఫీ సక్సెస్ఫుల్ గా కూర్చుని కాఫీ తాగినట్టు ఊహించాలి. లేదు అంటే గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు స్వీట్ తింటున్నట్టు ఊహించవచ్చు, పరమాణం తింటున్నట్టు. ఆ ప్రసాదం మన సత్యనారాయణ స్వామి ప్రసాదము, సంథింగ్ యూ జస్ట్ ఫీల్ ద స్మెల్ ఆఫ్ ఇట్. ఆటోమేటిక్ గా నీకు ఆ హౌస్ ఆ వైబ్రేషన్ విశ్వానికి వెళ్తుంది. సో ఇది కంటిన్యూస్ గా ఒక 20 days మీరు ఈ వైబ్రేషనల్ ప్రాక్టీస్ చేసినప్పుడు
నీ వైబ్రేషనల్ బ్యాంక్ అకౌంట్ అంటారు. మనీ విషయంలో అయితే వైబ్రేషనల్ బ్యాంక్ అకౌంట్ అనే సబ్జెక్ట్ నేను గైడ్ చేస్తాను. మనీ Okay. డిఎన్ఏ ప్రోగ్రామ్ లో ఉంటుంది అది. అందులో మీ వైబ్రేషన్ కొద్దీ మనీ అట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఉంటుంది అనమాట. హౌ యూ వైబ్రేట్ టు దిస్ అమౌంట్, ఆ అమౌంట్ మేనిఫెస్ట్ చేస్తాం అనమాట. అదే అనమాట. ఓకే. సో వైబ్రేషన్స్ ఇస్ దట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫెల్, స్మెల్, టేస్ట్, టచ్. ఇది ఒక్కటి మైండ్ లో పెట్టుకుంటే ఆటోమేటికల్లీ వి విల్ విశ్వానికి అవే మెసేజ్ వెళ్తాయి. ఈ వైబ్రేషన్ అవ్వడానికే ఎఫర్మేషన్ రాస్తాం. పాజిటివ్ గా మాట్లాడటం అన్ని ఈ వైబ్రేషన్ కోసం, మనకు ఫీల్ అవ్వడానికి, ఆ వైబ్రేషన్ మన Hmm. బాడీలో తేడానికి వి కీప్ ఆన్ కంటిన్యూ గా కొత్త program. అఫర్మేషన్, విజువలైజేషన్ ఇవన్నీ చేస్తామంటారు. కొత్త ప్రోగ్రామ్ అన్నమాట. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఎలా వస్తుంది అనే భయం ఉంది ఒక మనిషికి. ఇప్పుడు మనీ ఐ రిసీవ్ 5 lakh rupee ఎవ్రీ సింగిల్ మంత్ అనుకున్నాం అనుకో. ఐ జాయ్ఫుల్లీ రిసీవ్డ్ 5 lakh rupee ఎవ్రీ. ఇక్కడ జాయ్ దగ్గర ఏమొస్తుంది? ఎమోషన్. జాయ్ఫుల్లీ ఐ రిసీవ్ 5 lakh rupee. జాయ్ వైబ్రేషన్, బాడీ వైబ్రేట్ అవుతుంది. జాయ్ఫుల్లీ రిసీవ్డ్ అని వర్డ్స్ కూడా స్విచ్ వర్డ్స్ ఉండాలి. లవ్, ఐ లవింగ్లీ రిసీవ్. లవ్ అనే వర్డ్ స్విచ్ వర్డ్. కరెక్ట్. డివైన్. సో కొన్ని స్విచ్ వర్డ్స్ కూడా నేను లేటర్ క్లాసెస్ లో చెప్తాను, లేటర్ సెషన్స్ లో. సో ప్రస్తుత ఎపిసోడ్స్ లో నేను చెప్తాను, బట్ ప్రస్తుతానికి ఇవి బికాస్ స్విచ్ వర్డ్స్ మోర్ కనెక్టెడ్ టు వైబ్రేషన్. స్విచ్ వర్డ్ అనగానే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. అందుకే స్విచ్ వర్డ్, మనీకి తాలూకా స్విచ్ వర్డ్స్, రిలేషన్షిప్ కి తాలూకా స్విచ్ వర్డ్స్, స్ట్రాంగ్ స్విచ్ వర్డ్స్ అవన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ Thank you. ప్రతిషా గారు. థ్యాంక్ యూ Thank సో you. మచ్.